హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ కొనడానికి లోన్ తీసుకోవాల్సి వస్తుందేమో. ఈ పెట్రోల్ రేట్ 1990లో ₹12.23 అది నేడు ₹110కు చేరుకుంది. అసలు ఈ పెట్రోల్ డీజిల్ ఎలా తయారు చేస్తారు, ఇంత రేట్లు ఎందుకున్నాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఈ పెట్రోల్ డీజిల్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మీ అందరూ పెట్రోల్ డీజిల్ తయారు చేయటం ఈ వీడియోలో చాలా సులువని అనుకుంటారు. కానీ దీని తయారీ విధానం కారణంగానే ఇది ఇంత ఖరీదైందిగా మారింది. దీనికోసం కంపెనీస్ కోట్ల రూపాయలని ఖర్చు చేస్తాయి. ఏ కంపెనీ కూడా భూమి నుండి పెట్రోల్ డీజిల్ తీసి నేరుగా అమ్మదు. దీనికోసం చాలా శ్రమించాల్సి వస్తుంది. అసలు ఈ పెట్రోల్ డీజిల్ భూమి లోపల ఒక నల్లని చిక్కటి ద్రవంలా ఉంటుంది. దీన్ని పెట్రోలియం అని అంటారు. ఈ రెండు ఇంధనాలు ఈ పెట్రోలియంతోనే తయారవుతాయి. పెట్రోలియం అనేది ఒక లాటిన్ వర్డ్, రాళ్ల నుండి దొరికే ఆయిల్ అని దాని అర్థం. ఈ పెట్రోలియం తయారు కావడంలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఇప్పటికీ వేలు లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జరిగిన వినాశనాల కారణంగా ఇక్కడి చెట్లు జంతువులు భూమి లోపలికి కూరుకుపోయాయి. వేల సంవత్సరాలు అవి లోపలే ఉండటం వల్ల ఆ శిలాజాలు పెట్రోలియంగా మారతాయి. ఇవి వేల సంవత్సరాలు కూరుకుపోయి ఉండటం వల్ల భూమి లోపల ఉన్న ప్రెషర్, హీట్ వల్ల లిక్విడ్గా మారిపోతాయి. ఇలాంటి చాలా సోర్సెస్ భూమి కింద సముద్రం లోపల ఇప్పటికీ ఉన్నాయి. పెట్రోలియంతో ఉన్న అవసరాలు, దాని ప్రత్యేకతలు తెలుసుకున్న తర్వాత పెద్ద పెద్ద బావుల సహాయంతో ఈ పెట్రోలియంను బయటకు తీయసాగారు. పెట్రోలియం రాలో క్రూడ్ ఆయిల్ కూడా ఉంటుంది. ఈ క్రూడ్ ఆయిల్లో పెట్రోల్, నఫ్తా, కెరోసిన్, డీజిల్, వ్యాక్స్ లాంటివి ఉంటాయి. ఒకసారి తీసిన ఈ క్రూడ్ ఆయిల్ని ఫ్యాక్టరీలోకి తీసుకెళ్తారు. ఈ ఫ్యాక్టరీని రిఫైనరీ అని అంటారు. ఈ క్రూడ్ ఆయిల్ అన్ని ప్రాంతాల్లో దొరకదని మీకు బాగా తెలుసు. ఇది ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది. ఈ క్రూడ్ ఆయిల్ భూమిలో, సముద్రంలో దొరుకుతుంది. సముద్రంలో దొరికే క్రూడ్ ఆయిల్ని తీయటానికి ఫ్లోటింగ్ రిఫైనరీని నిర్మించాల్సి ఉంటుంది. భూమి లోపల ఉన్న క్రూడ్ ఆయిల్ తీయడానికి అక్కడ బావుల్ని నిర్మిస్తారు. ఇది వినడానికి చాలా సులువుగానే ఉంది. అయితే అంత సులభం ఏం కాదు. సముద్రంలోనైనా భూమి లోపలైనా దీన్ని వెతకడంలో ఎక్కువ సమయం పడుతుంది. దీనికోసం ఒక్కోసారి ఎన్నో సంవత్సరాలు, కోట్లాది రూపాయలు ఖర్చవుతాయి. సముద్రంలో ఎన్నో పెద్ద ఖరీదైన మెషిన్స్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఈ ఆయిల్ని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకువెళ్తూ ఉంటాయి. ఒకసారి సముద్రంలో ఆయిల్ దొరికిన తర్వాత ఈ మెషిన్స్ని చుట్టుపక్కల ఉన్న రాళ్లతో కట్టి పెట్టాల్సి ఉంటుంది. మెషిన్ అటు ఇటు కదలకుండా ఉండడానికి ఇలా చేస్తారు. ఆ తర్వాత సముద్రంలో డ్రిల్లింగ్ చేస్తారు. మన ఇంట్లో బోరింగ్ వేయడానికి ఎలా డ్రిల్ చేస్తారో అలా చేయాల్సి ఉంటుంది. ఈ డ్రిల్ వేల అడుగుల వరకు వేస్తారు. ఒక్కసారి ఆయిల్ దొరకగానే పైప్ సహాయంతో బయటకు తీస్తారు. నేలపైన డ్రిల్లింగ్ కూడా ఇలాగే ఉంటుంది. ఒకసారి ఆయిల్ తీసిన తర్వాత దాన్ని రిఫైనరీకి తీసుకెళ్తారు. రిఫైనరీలో ఈ క్రూడ్ ఆయిల్ని పెద్ద పెద్ద సిలిండర్ లాంటి గిన్నెల్లో వేసి వేడి చేస్తారు. వేరువేరు టెంపరేచర్ సహాయంతో వేరువేరు పదార్థాల్ని ఈ క్రూడ్ ఆయిల్ నుండి వేరువేరు పైప్స్తో బయటకు తీస్తారు. అసలు ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. అయితే ఈ పెట్రోల్ డీజిల్ పెట్రోలియం నుండి వేరువేరు టెంపరేచర్స్లో లభ్యమవుతుంది. అందుకని దీన్ని వేరువేరు టెంపరేచర్స్లో వేడి చేయడం జరుగుతుంది. ప్రతి ఆయిల్కు ఒక ప్రత్యేక బాయిలింగ్ పాయింట్ ఉంటుందని మీకు తెలిసే ఉంటుంది. నీళ్లకు బాయిలింగ్ పాయింట్ 100 degrees Celsius. నీళ్లలాగే క్రూడ్ ఆయిల్ కూడా బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. అందుకని దీన్ని వేరే వేరే టెంపరేచర్స్లో వేడి చేస్తారు. ఈ క్రూడ్ ఆయిల్లో కెరోసిన్, పెట్రోల్, డీజిల్ ఉంటాయి. ఇవి వేరువేరు టెంపరేచర్స్లో తయారవుతాయి. ఎప్పుడైతే పెట్రోలియంను వేడి చేస్తామో అది ఆవిరి రూపంలోకి మారుతుంది. అంటే డీజిల్ని పొందడానికి క్రూడ్ ఆయిల్ని 260 degrees వరకు వేడి చేయాల్సి ఉంటుంది. 40 degrees దగ్గర పెట్రోల్ లభ్యమవుతుంది. 160 degrees దగ్గర కిరోసిన్ దొరుకుతుంది. ఇలాంటి కాంప్లెక్స్ పద్ధతుల్లో మనకి ఈ పెట్రోల్, డీజిల్, కిరోసిన్ దొరుకుతాయి. ఇప్పుడు మీకు పెట్రోల్, డీజిల్ ఎలా తయారవుతాయో అర్థమైంది. ఒకసారి పెట్రోల్ తయారైన తర్వాత దాన్ని టెస్టింగ్ చేస్తారు. అందులో ఎంత ఓక్టేన్ ఉందో చూస్తారు. ఎంత ఎక్కువ ఓక్టేన్ ఉంటే అంత ఖరీదైంది. అంటే ఇది ఎక్కువ ప్యూర్గా ఉంటుంది. ఆ తర్వాత దాన్ని ట్యాంకర్స్లో నింపి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దీనికోసం చాలా కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇండియన్ ఆయిల్, రిలయన్స్ కంపెనీలు దీనికోసం కోట్లాది రూపాయలని ఇన్వెస్ట్ చేస్తున్నాయి. పెట్రోల్ ఎలా వస్తుందో తెలిసిందే.
అయితే ఇది ఇంత ఎందుకు ఖరీదైందిగా మారిపోయిందో తెలుసుకుందాం. మొదటి కారణం పెట్రోలియంను బయటకు తీసే ప్రాసెస్ మీకు తెలుసు. ఈ పెట్రోల్ని డీజిల్ని తీసే పద్ధతిని డిస్టిలేషన్ అని అంటారు. ఈ ప్రాసెస్ కారణంగానే దీనికి వేరువేరు ధర ఉంటుంది. ఏ దేశాల దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయో అక్కడ ఆయిల్ ధరలు తక్కువగా ఉంటాయి. ఏ దేశాల దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉండవో, ఉదాహరణకు ఇండియా, ఇక్కడ డిస్టిలేషన్ రిఫైనరీస్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. సముద్రంలో నుండి తీసే రిఫైనరీస్ ఉంటే అక్కడ ఎక్కువ ధర ఉండదు. సముద్రంలో క్రూడ్ ఆయిల్ తీయడానికి మాత్రమే డ్రిల్ మెషిన్స్ ఉంటాయి. ఒక్కసారి ఈ క్రూడ్ ఆయిల్ తీసిన తర్వాత దాన్ని పెద్ద పెద్ద రిఫైనరీస్కి తీసుకెళ్తారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వేరువేరుగా ఉంటాయి. ఎందుకంటే దీని మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఖర్చుతో పాటు ప్రభుత్వ ట్యాక్సెస్ కూడా వేరుగా ఉంటాయి. మన ఇండియాలో స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్స్ రెండూ కలిపి 60% వరకు ట్యాక్స్ వేస్తాయి. వీటితో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. ఇలా ఎందుకు అంటే ఈ పెట్రోల్ అనేది నాన్ రిన్యూవబుల్ సోర్స్ కాబట్టి. అంటే దీన్ని ఒకసారి ఉపయోగించామంటే మరోసారి దీన్ని వాడుకోలేము. అందుకని దీని అవసరం పెరిగే కొద్దీ దీని ధరలు పెరుగుతూ ఉంటాయి. ఇది మెల్లమెల్లగా అంతం అవుతుంది. ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం మనం వాడుతున్న స్పీడ్తో ఇలాగే వాడుతూ ఉంటే ఇంకో 40-50 సంవత్సరాల్లో ఈ ప్రపంచం నుంచి ఆయిల్ మొత్తం అంతమైపోతుంది. మనకి ప్రతిరోజు ఈ రెండింటి అవసరం చాలా ఉంటుంది. వ్యవసాయం చేయడం కోసం ట్రాక్టర్కు, 5 స్టార్ హోటల్లో జనరేటర్ నడపడానికి డీజిల్ అవసరమవుతుంది. ఇప్పుడు ఇరాన్, కువైత్, సౌదీ అరేబియా దేశాలు చాలా ధనవంతమైన దేశాలుగా ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలో వీళ్ళ దగ్గరే ఈ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి. వీటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దీనిపైనే ఆధారపడి ఉంది. వీళ్ళకు ఒక సంఘం కూడా ఉంది. దాన్ని ఓపెక్ అని అంటారు. వీళ్ళందరూ కలిసి ఆయిల్ ధరల్ని నిర్ణయిస్తారు. ఒకసారి సోలార్, ఎలక్ట్రిక్ ఎనర్జీస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఆయిల్ ధరల మీద ఆజమాయిషి కూడా తగ్గిపోతుంది. ఈ పెట్రోల్, డీజిల్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. కానీ చివరకు చెప్పేది ఒకటే, బొగ్గు, ఆయిల్, డీజిల్ ఇవన్నీ అంతమవుతాయి. ఈరోజు మనం వెతకాల్సింది రిన్యూవబుల్ సోర్సెస్ కోసం. సోలార్ ఎనర్జీ మరియు విండ్ ఎనర్జీ, ఈ సోర్సెస్ అంత త్వరగా అంతం కావు. మనం ఎంత తొందరగా ఈ సోర్సెస్ని ఉపయోగించడం మొదలు పెడితే మనం ఈ పెట్రోల్ ధరల పెరుగుదల, అవి అంతమయ్యే భయం నుండి తప్పించుకోగలం. ఇది ఆయిల్ ఏజ్ అయినప్పటికీ రాబోయే కాలంలో మారుతున్న టెక్నాలజీ వల్ల మనం త్వరగా ఈ రిన్యూవబుల్ ఎనర్జీ వైపు మారాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.